దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. ప్రియమైన బిల్లారా, ప్రభు ప్రేమించి మరి ఉదయకాల సమయంలో ఆయన పాఠశానికి రావటానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. మనం గత దినం నుంచి కూడా మరి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఆ కల్వారి శిలువలో ప్రేమలారా జరిగినటువంటి కార్యాలను గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. దీనికి ముందుగా మనము యేసు క్రీస్తు ఆ కల్వారి శిలువలో ప్రాణం అర్పించినప్పుడు లేక సమాప్తమైనది అని చెప్పి తన ఆత్మను తండ్రికి అప్పగించినప్పుడు మరి ఈ భూమి మీద జరిగినటువంటి కార్యాలను గురించి మనము ధ్యానిస్తూ వస్తున్నాం. వీళ్ళు ఎంతమంది గుర్తుంది పోయినసారి నేర్చుకుంది? దేని నేర్చుకున్నాం? యేసు క్రీస్తు తన ప్రాణాలు అర్పించినప్పుడు ఈ భూమి మీద జరిగిన కార్యము, అందులో మొట్టమొదటిది ఏంటిది? తెర చినిగెను కదా. పైనుంచి కింది వరకు ఏమైంది? తెర చినిగెను అన్న విషయాన్ని గురించి మనం నేర్చుకున్నాం. మీకు అందరికి కూడా అర్థమైంది అని అనుకుంటున్నాను. రెండో విషయాన్ని గురించి మనం ధ్యానిద్దాం. ఇందు నిమిత్తమై మత్తయి సువార్త 27వ అధ్యాయము 50, 51, 52, 53 వచనాలు చదువుకుందాం. 50 నుంచి 53 వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 50 నుంచి 53 వరకు చదువుకుందాం. యేసు మరలా బిగ్గరగా కేకలు వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను. భూమి వణికెను, బండలు బ్రద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేకుల పరిశుద్ధ శరీరం లేచెను. వారు సమాధుల నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. కళ్ళు మూసినట్టయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, నీ బంగారు పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీ కల్వారి శిలువ ధ్యానము ఎదుకు వచ్చుంటుండగా పవిత్రాత్మదేవ నీవే మాకు బోధకుడు వేయండి అయ్యా. నీ కుమారుడు యేసు క్రీస్తు కల్వారి శిలువలో ప్రభు తండ్రి మరణించడం ద్వారా జరిగినటువంటి ప్రతి కార్యమును మీకు క్షుణ్ణంగా గ్రహించినట్లుగా, అందులో ఉన్న శక్తిని మేము ఆస్వాదించినట్లుగాను అనుభవించినట్లుగాను వాళ్ళ ఒక్కొక్క కృప దయచేయమని, పరిశుద్ధాత్మడా మీరే మాట్లాడమని, అల్పని మరుగుపరచమని, నీ నామమును గొప్ప చేసుకోమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఆ కల్వారి శిలువలో వేలాడుతూ దాదాపు 9 గంటల నుంచి కూడా 3 గంటల వరకు కూడా ఆయన ఆ శిలువ మీద వేలాడుతూ బహు భయంకరమైన వేదన అనుభవిస్తూ ఉన్నాడు. చివరికి సమాప్తమైనది అని చెప్పి ఏం చేశాడు? తన ఆత్మను తండ్రికి అప్పగించాడు. ఎప్పుడైతే తన ప్రాణము తండ్రికి అప్పగించబడిందో లేక తన ఆత్మ తండ్రికి అప్పగించబడిందో ఆ సమయంలో ఈ భూమి మీద జరిగిన కొన్ని సంఘటనల గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. అందులో మొట్టమొదటిగా మనము నేర్చుకుని ఏంటంటే దేవాలయపు తెర ఏమైంది? పైనుండి కిందికి చినిగిపోయింది. దాని యొక్క అర్థం ఏంటిదంటే దేవుని దగ్గరికి చేరటానికి ఇక ఎలాంటి అభ్యంతరము, ఎవరికి ఎలాంటి ఆటంకము లేదు. ఎవరైనా సరే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా దేవుని దగ్గరికి వెళ్ళొచ్చండి. దేవునితో డైరెక్ట్ సంబంధాన్ని ఏర్పాటు చేసుకునే భాగ్యము దొరికింది. యేసు ప్రభు మరణించడం ద్వారా మాత్రమే సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి వెళ్ళటానికి
ఆయనతో కలిసి జీవించడానికి, ఆయన కుమారులుగా అవటానికి, ఆయన ఇంటి వారిగా ఉండటానికి, ఆ పట్టణానికి పౌరులుగా ఉండడానికి యోగ్యత అర్హత ఏం దొరికింది? మనందరికీ దొరికింది. హల్లెలూయా, హల్లెలూయా. రెండో జరిగిన సంఘటన ఏంటంటే ప్రియులారా, భూమి వణికెను, బండలు బ్రద్దలాయను. రెండోది ఏం జరిగిందంట? భూమి ఏం చేసిందంట? వణికిందంట. యేసు ప్రభు ఎప్పుడైతే మరణించాడో అప్పుడే ఏమైంది? ఏమైంది? భూమి వణికింది. భూమి ఎందుకు వణికింది చెప్పండి? భూమి ఎందుకు వణికింది? ఈ ప్రపంచంలో ఎంతో మంది మంచివారు అనబడిన వారు, సాములు అనబడినటువంటి వారు, గురులు అనబడినటువంటి వారు, మరి పేరు ప్రఖ్యాతి గాంచినటువంటి వారు ఎంతో మంది చనిపోయారు. కానీ అప్పుడు ఇలాంటి సూచనలు ఏది కూడా జరగలేదు. అర్థమైందండి? ఇలాంటి సూచనలు ఏది జరగలేదు. కానీ దేవుడు అనగా ప్రభువైన యేసు క్రీస్తు తన ఆత్మను తండ్రికి అప్పగించినప్పుడు భూమి అంట వణికిందంట. బండలు ఏమైపోయినాయి? బద్దలైందంట. ఎందుకు భూమి వణుకుతుంది? ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుదాం. ఇక రాయబడిన మాట చూస్తున్నాము, భూమిని చలింప చేసెను. అనగా ప్రభు అయినటువంటి దేవుడు ఈ భూమిని వణికించేటువంటి యొక్క పరిస్థితులు చాలా చోట్ల మనకు కనబడతా ఉంటుంది. చాలా సార్లు దేవుడు భూమి మీదకి ఏం పంపించాడు? భూకంపము పంపించాడండి. ఉదాహరణకి సర్వ సృష్టికర్తన దేవుడు ఆ సినాయి పర్వతం మీద దిగి వచ్చినప్పుడు పర్వతం అంతా ఏమైంది? కంపించింది. పర్వతం అంతా ఏమైంది? కంపించింది. అలాగనే అనేక సార్లు ఈ యొక్క ప్రభు అయినటువంటి దేవుడు భూకంపాన్ని కూడా ఈ భూమి మీద పంపించేట్టుగా చూస్తున్నాం. అలాగనే రాబోతున్న మహాశ్రమల కాలంలో కూడా దేవుడు బహు భయంకరమైన భూకంపము చేత ఏం చేయబోతున్నాడు? ఈ భూమిని నాశనం చేయబోతున్నాడు. అయితే ఇక్కడ యేసు ప్రభు మరణించినప్పుడు భయంకరమైనటువంటి ఏమొచ్చింది? భూకంపము వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అంటే దాని అర్థం ఏంటంటే సృష్టికర్తైన దేవుడు ఈ భూలోకానికి తీర్పు తీర్చబోతున్నాడు. ఏం చూపిస్తుంది? ఈ భూమి మీద ఏం చేయబోతున్నాడు? తీర్పు తీర్చబోతున్నాడు. ఒకటి. రెండోది, రాబోతున్న కాలంలో భూమి ఏం కాబోతుంది? సృష్టికర్తని దేవుని నిలబడకుండా ఏం కావుతుంది? కంపించబోతుంది అని మనకు చూపిస్తుంది. ప్రియమైన బిల్లారా, హల్లెలూయా. అన్నమాట అర్థమవుతుంది మీకు అందరికీ. ఇక్కడ కూడా ఒక తీర్పు జరిగింది. యేసు క్రీస్తు కల్వారిలో మరణించడం ద్వారా ఏం జరిగింది? ఒక తీర్పు జరిగింది. దేనికి తీర్పు జరిగింది? దేనికి తీర్పు జరిగింది చెప్పండి?
యేసు ప్రభు కల్వారి శిలువలో మరణించడం ద్వారా ఏం జరిగింది? ఒక తీర్పు జరిగింది. దేనికి? చెప్పండి. దేని తీర్పు జరిగింది? శిక్ష విధించబడింది. దేనికి? చెప్పండి గట్టిగా. ఎవరికి శిక్ష పడింది? ఎవరికి తీర్పు తీర్చబడింది? చెప్పండి. ఎవరికి? పాపానికి, సాతానికి ఏమెరిగింది? శిక్ష లేదా తీర్పు జరిగినది. అందుకే యేసు ప్రభు ఒక చోట అంటాడు యోహాను సువార్తలో, ఏమనంటే ఈ లోకాధికారికి ఏం జరుగుతుంది? తీర్పు జరుగుతుంది అని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి తీర్పు జరుగుతుంది? యేసు మరణించడం ద్వారా పాపానికి, ఆ పాపం ఏతు చేసుకొని మానవ జాతిని ఏం చేస్తుంది? మరణానికి తీసుకెళ్తున్నటువంటి శిక్ష విధింపబడింది, ఇలా తీర్పు జరిగినది. వాడి యొక్క అధికారం ఏమైపోయింది? కొట్టివేయబడినది. వాడు ఓడిపోయాడు. అర్థమవుతుందండి? రేపు యేసు ప్రభు ధవలమైన మహాసింహాసనం ఆసీనుడై ఉండి సమస్తమునకు తీర్పు తీరుస్తున్నప్పుడు కూడా ఆయన సముఖం నుండి ఏమవుతుందో తెలుసా? ఆకాశం, భూమి అంతా ఏమైపోతుంది? పారిపోతుందని దేవుని వాక్యం చెప్తుంది. మరి అర్థమవుతుందా? ధవలమైన మహాసింహాసనం మీద ప్రభు కూర్చొని సకల మానవ జాతికి తీర్పు తీరుస్తున్నప్పుడు ఆయన ఎదుట భూమి, ఆకాశం సైతం ఏమవుతుందంట? పారిపోతున్నది అని దేవుని వాక్యం చెప్తుంది. ఈ భూమి కంపించడము ఏం చూపిస్తుంది? తీర్పును చూపిస్తుంది, శిక్షను చూపిస్తుంది, భయంకరమైన పరిస్థితిని చూపిస్తుంది, భయాన్ని చూపిస్తుంది. అర్థమవుతుందండి? అంటే యేసు ప్రభు చనిపోయినప్పుడు భూమి అంతా కంపించినట్టుగా మనం చూస్తున్నాం. అంతే కదండి? భూమి ఏమైందంటే అంతే కంపించినట్ట. ఏం రాయబడింది అక్కడ? చదవండి. భూమి ఏమైపోయింది? మత్తయి సువార్తలో ఆ భూమి ఏమైపోయింది? వణకడం అంటే కంపించడం, కదలటం. అంటే దాని ద్వారా భూమి మానవ జాతికి ఏం తెలియపరుస్తుందంటే అతి త్వరలో భయంకరమైన శిక్ష ఈ భూమి మీదకి ఏమవుతుంది? రాబోతుంది అని సృష్టి మనిషికి ఏం చెప్పి తెలియపరుస్తుంది. అప్పుడు అర్థమైందండి? యేసు ప్రభు కల్వారి శిలువలో చనిపోయినప్పుడు భూమి కంపించిందంట. మా వింటున్నారు అందరు కూడా? భూమి ఏమైపోయింది? కదిలింది భయంకరంగా. ఏం చూపిస్తుందంటే అతి త్వరలో ఈ భూమి మీదకి ఏం రాబోతుంది? భయంకర శిక్ష రాబోతుంది అని తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది ఏమైంది తెలుసా? రెండో కార్యం జరిగింది. ఇంకొక కార్యం ఏంటిది? బండలు బద్దలాయను. బండలు సైతం ఏమైపోయిందంట అండి? బండలైపోయిందంట. బండలు బద్దలవటం ఏం చూపిస్తుంది? బండలు అంటే ఏంటిది? రాళ్ళు. బండ ఏం చూపిస్తుంది? ప్రభువైన యేసు క్రీస్తు ఆ కల్వారి శిలువలో పడిన వేదన, ఆ దుఃఖము, దీని చాలాసార్లు వర్ణించాను కాబట్టి దాని గురించి చెప్పట్లేదు. ఆ కల్వారి శిలువ వేలాడుతూ ఆయన పడిన బాధకు బండ కూడా ఏమైపోయింది? బద్దలైపోయింది. ఆ బద్దలైపోయినటువంటి ఆ యొక్క రాయి, ఆ బండ
మనుషులతో ఏం మాట్లాడుతుంది తెలుసా? నేనే ఇంత కఠినమైనటువంటి బండనే ఆ శ్రమలకు ఏమైపోయాను, చూసి తట్టుకోలేక ఏమైపోయాను, పగిలిపోయాను. ఓ మానవుడా, నువ్వు ఎంతకాలం బండ కంటే కఠినముగా నీ హృదయాన్ని చేసుకుని ఉంటావో? కల్వారి శిలువలో నీ కొరకు ప్రభువైన యేసుక్రీస్తు అంత వేదన అనుభవించి ఉంటే నీ హృదయాన్ని నువ్వు ఏం చేయలేవు, పగలగొట్టుకోలేవా? ఎంతకాలం పాపం వల్ల నీ హృదయాన్ని కఠినపరుచుకొని ఇంకా ఎంతకాలం పాపమును సంతోషిస్తూ, పాపములో జీవిస్తూ, పాపములు ఆనందిస్తూ ఉంటావు? నీ హృదయాన్ని కూడా ఏం చేయి, బద్దలు కొట్టుకో. నీ రాతి లాంటి హృదయాన్ని ఏం చేయి, నువ్వు మార్చుకో. ఆ కల్వారి ప్రేమన, కల్వారి త్యాగమున, కల్వారిని అనిపించిన శ్రమను చూసి ఏం చేయి, నిన్ను తగ్గించుకొని కన్నీటి దేవుని దగ్గర ఏం చేయి, మొరపెట్టు. పాపాలు ఒప్పుకొని మారు మనసు పొందు. నేనే తట్టుకోలేకపోయాను ఆ బాధను చూసి. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆ కల్వారి ప్రేమను, ఆ కల్వారి త్యాగమును, ఆ కల్వారి శ్రమను ఏం చేస్తున్నావు? నిర్లక్ష్యం పెడుతున్నావు. అని ఆ బండ మానవునితో మాట్లాడుతుందండి. నేనే పగిలిపోయాను, నేనే తట్టుకోలేకపోయాను. నువ్వు ఇంకా నీ హృదయాన్ని కఠినపరుచుకొని ఉన్నావా? ఇంకా నువ్వు మారు మనసు పొందుకుని ఉన్నావా? ఒకవేళ నువ్వు యేసు దగ్గరికి వస్తే రాత్రి లాంటి హృదయాన్ని కూడా తీసేసి ఏం చేస్తాడు? మాంస హృదయాన్ని కూడా ఇస్తాడని దేవుడి వాక్యం చెప్తుంది. నువ్వు ఒక్కసారి ఆ కల్వారి శిలువ వైపు చూసినట్లయితే ఆ బండ బద్దలైనట్టుగా నీ హృదయం కూడా బద్దలు కాక తప్పదు. నీ హృదయం కూడా ఏమవుతుంది? ఎంత కఠినమైన హృదయం ఏమవుతుంది? మార్పు చెందక మానదు. అనేక సార్లు మన హృదయాన్ని కఠినపరుచుకుంటుంటాం. అనేక సార్లు ఏం చేస్తాం? మన హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు విశ్వాసంలో కూడా కఠినత్వం ఉంటుంది. కొన్ని విషయాలు మనం మార్పు చెందము. కొన్నిసార్లు మన ఇష్ట ప్రకారం జీవించాలని ప్రయత్నం చేస్తుంటాం. కొన్ని కోరికలు, కొన్ని ఇచ్చలు, కొన్ని ఆశలు ఉంటాయి మనలో. ఆ విషయంలో ఎంత దేవుని వాక్యము తప్పు అని చెప్పినప్పటికీ కూడా ఆ విషయంలో మార్చుకోవడానికి, ఆ విషయంలో మారు మనసు పొందడానికి ఏమాత్రం ఇష్టపడము. ఆ విషయం మాత్రం నీ హృదయం ఎలా ఉంటుంది? రాతి కంటే కఠినముగా ఉంటుంది. అందుకే ప్రియ సహోదరి సహోదరా, యేసు ప్రభు కల్వారి శిలువలో ఆయన పడిన బాధను చూసి బండ సైతం బద్దలైపోయింది. మరి నీ హృదయం బద్దలైందా? ఆ కల్వారి ప్రేమను తలంచుకుంటున్నప్పుడు నీ అంతరంగంలో నుంచి నిజమైన మారు మనసు, నిజమైన పశ్చాత్తాపము, నిజమైనటువంటి యొక్క మారు మనసు కలుగుతుందా? పైకి మాత్రం కన్నీరు గారుస్తున్నామా? ఏడుపులో చాలా రకాలు ఉంటాయి. ఇసుక యూత కూడా పచ్చ ఏడ్చాడు, కానీ మార్పు వచ్చిందా? రాలే. రకరకాలుగా ఏడుస్తూ ఉంటాం. అందుకే బైబిల్లో శరీర సంబంధమైన దుఃఖము, ఆత్మ సంబంధమైన దుఃఖం అని కూడా రాయబడి ఉంది. శరీర సంబంధమైన దుఃఖం వేరు, ఆత్మ సంబంధమైన దుఃఖం వేరు. ఆత్మ సంబంధమైన దుఃఖం ఏం చేస్తుందంట? మారు మనసు కలగజేస్తుందంట. నీలో మార్పు కలగజేస్తుంది, విధేయత కలగజేస్తుంది, లోబడే స్వభావం తీసుకొస్తుంది, తగ్గింపును తీసుకొస్తుంది, దీనత్వాన్ని తీసుకొస్తుంది. పశ్చాత్తాపము